వైభంగమారావయ్యా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న. చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు. ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా.
ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఈ మీ పట్టాల కోసం వాసన్న ఆయన ఎమ్మెల్యే టికెట్ కానీ ఎమ్మెల్యే కానీ ఇవి కూడా అవసరమైతే నేను పోటీ కూడా చేయను, నేను ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాను. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని లక్షలైనా సరే. అదే ఈ టైంలో ఎలక్షన్ టైంలో 230 కోట్లు జగన్ గారు కొట్టారంటే మీకు అందరూ తెలుసు. మీకు ఎంత లబ్ధి చేస్తున్నాడో జగన్ అన్న. గవర్నమెంట్ ఎంత ఇబ్బందిలో ఉంది డబ్బులకు కూడా. అయినా సరే వాసన అవసరమైతే నాకు టికెట్ అవసరం లేదు, నేను చెప్పింది నేను మాట మీద నిలబడతాను, నా ప్రజలకు నేను హామీ ఇచ్చాను. నాకు నువ్వు డబ్బులు కొడితేనే, మీరు సీఎం గారు డబ్బులు కొడితేనే నేను ఊరు వెళ్తానని పట్టుదలతో, మీకు అందరూ తెలుసు. అన్నీ అలిగి వెళ్ళాడు హైదరాబాద్ అని కూడా చాలా మంది అనుకున్నారు. ఆయనకు అవసరం లేదు, మన కోసం, మన ప్రజల కోసం, ఒంగోలు కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రజల కోసం 25,000 పట్టాలు. ఎక్కడ ఏ జిల్లాలో ఇవ్వాల ఇంత అమౌంట్ కూడా. ఈ టైంలో 230 కోట్లు జగన్ కొట్టాయంటే కేవలం వాసన్న కృషి. ఇప్పటికే కొన్ని వేల ఇల్లు పేదలందరూ కట్టుకొని ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి నివసించే పరిస్థితి నుంచి ఈరోజు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలోకి వచ్చామంటే దానికి కారణం ఎవరైనా ఆలోచించండి. 3 సంవత్సరాల క్రితమే మీ అందరికీ భరోసా పత్రాలు ఇచ్చి ఎర్రచర్ల కాడ 800 ఎకరాల్లో లేఅవుట్ వేసి రాళ్లు పాతి కొలతలు పెట్టి అని చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చే టయానికి కొంతమంది స్వార్థంతో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ కోర్టులో వేసి ఈ పట్టాలన్నీ గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ పేద ప్రజలందరికీ పంచితే ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఒక దురుద్దేశంతో కోర్టులో వేసి నిలుపుదల చేశారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం తన మనసు చాలా బాధపడుతూ ఈ పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి, కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలయ్యి బాడిగలు కట్టలేక చిన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్నా కూడా నిరుపేదలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ 25,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన జీవితం మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కటి అందరు చెప్పారు, ఒక్కటి వాస్తవం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్, ప్రకాశం జిల్లాలోనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని ఎవరు చెడపలేరు, అది మటుకు వాస్తవం. మాట ఇస్తే మాటకి కట్టుబడే నాయకుడు మా వాసన్న. ఇప్పుడే ఈ పట్టాల గురించి ఏమి జరిగిందనేది మన అధ్యక్షుడు వెంకారెడ్డి గారు చెప్పారు. నేను కూడా 2 మాటలు చెప్తా. జనజర్ల కొండ దగ్గర ఒక టౌన్షిప్ను తయారు చేద్దామని ఒక మంచి సంకల్పంతో మా వాసన దాన్ని ఏర్పాటు చేద్దామంటే మైనింగ్ ల్యాండ్ని ఎట్లా చేస్తారని చెప్పి కోర్టులో వేయించి, అప్పుడేమో మైనింగ్ ల్యాండ్ ఎట్లా అని చెప్పి అప్పుడు కోర్టులో వేయించి, ఇప్పుడు మైనింగ్ ల్యాండ్ ఎట్లా పట్టాలు ఇస్తారని మళ్ళీ ఇప్పుడు కోర్టులో వేయించి పేదలకు అన్యాయం చేసే విధంగా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఒక చండాలపైన ఆలోచనతో పేదలను ద్రోహం చేసే విధంగా అలా చేస్తే కోర్టుకి వెళ్ళి ఎట్టయినా సాధిద్దామని చేత విధాలా ప్రయత్నం చేసి, అలా కాని పక్షంలో 25,000 మందికి నేను మాటిచ్చాను. ఆ మాట ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే లేదని భీష్మించుకొని కూర్చొని దానిని సాధించి 231 కోట్ల రూపాయలతోటి ఈరోజు 2 నగరాలని ఒంగోలుకు టౌన్కు దగ్గరగా కార్పొరేషన్లో నియమిస్తుంటే జనార్దన్ ఇందాక మాట్లాడుతున్నాడు. 40 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు, పార్కింగ్ సపరేట్గా ఒక పార్కింగ్ పెట్టుకోవడానికి ఒక స్థలము, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ తోటి
అత్యధికంగా ఎక్కడ హైదరాబాద్ సిటీస్ పెద్ద పెద్ద సిటీస్లో ఉండే విధంగా చేస్తున్నారు. రేపొద్దున మీరు చూడబోతారు, వాళ్ళు ఏడవబోతారు. జగనన్న ఏదైతే కళ అయితే ఏదో ఉందో ఆ కళని సాకారం చేసే దిశలో ఈ రోజున మనం అందరం కూడా సమావేశమయ్యాయి. ఆ కళ ఏంటి అంటే సొంతింటి కళ. పేదలకు సొంతిల్లు అనేది ఏర్పాటు చేయాలని ఆయన నవరత్నాల్లో ఒక రత్నంగా ఆయన తీసుకొని ఈ రోజున ఆ కళని సాకారం చేసే దిశగా ఆయన పయనం సాగిస్తూ ఉంటే ఎప్పుడో ఈ పాటికి ఎప్పటికో మనం అందరం కూడా మీరందరూ కూడా గృహప్రవేశాలు చేసుకున్న ఆ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇంకా మనం పట్టాల పంపిణీ కార్యక్రమంలోనే ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అనేది కూడా మీరందరూ ఆలోచించాలని నేను మరీ కోరుకుంటా ఉన్నా. మనం అందరం ఆ దీవెనలు అందించి అండదండగా ఉండి అత్యధిక మెజార్టీతో వాసన్నని గెలిపించాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వాసన్న శాసనసభ్యులైతే ఖచ్చితంగా మంత్రి అవుతారు. మంత్రి మొన్న వెలిగొండ ప్రాజెక్టుకి సీఎం గారు వచ్చినప్పుడు అన్నని మంత్రిగా కూడా ఆయన ప్రకటించి వెళ్ళాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ గమనించండి. వాసన్నని మంత్రిగా తిరిగి మన జిల్లాలో చూసుకుంటే ఒంగోలు అభివృద్ధి పదంలో ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి అన్నకు అండదండలు అందించాలని చెప్పేసి వాసన్నకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ డివిజన్ నుంచి కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించమని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై వాసన్న. అందరూ కూడా అన్నాని పిలిచే మన అన్న కాని అన్న పుట్టింట్లో మన అన్నలా ఎంతమందికి ఇళ్ళ పట్టెలు ఇస్తుంటే మనకు సంతోషంగా ఉండదా అని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను క్వశ్చన్ చేస్తున్నాను. మన సొంత అన్న కూడా మనకి ఇల్లు కట్టించి ఇచ్చాడో లేదో తెలియదు. మన సొంత తల్లిదండ్రులు కూడా మనకి మరి ఆడపిల్లకి ఇస్తారు కట్నం రూపంలో. అలాగే ఇల్లు ఇచ్చారో లేదో తెలియదు. కానీ ఈ రోజున మీ అందరికీ మన అన్న పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడానికి దాదాపుగా 2,70,000 రూపాయలని మీ పేరు శాంక్షన్ చేయించారంటే మీరు నమ్ముతారా లేదా అని చెప్పి అడుగుతున్నాను. మీకు ఇచ్చినటువంటి పట్టాలను రాయబడిన చూడండి, మీకు అందరికీ రిజిస్ట్రేషన్ కాగితాలను రాయబడిన చూడండి, మీకు ఎలాగొస్తుంది, ఎంత శాంక్షన్ ఏంది అనేది మీకు శాంక్షన్ ఆర్డర్స్తో సహా మీకు ఇస్తున్నారు. ఇంత పకడ్బందీగా ఇస్తుంటే ఎందుకు ఈ టీడీపీ వాళ్ళు మరి బురద చల్లుతున్నారు? మనం అందరము కూడా అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? బుద్ధి చెప్పాలా వద్దా? బుద్ధి చెప్పాలా వద్దా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? మనం ఏం చెయ్యాలి? ఏ రకంగా బుద్ధి చెప్పాలి? మన ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. మీరందరూ కూడా మరి మన వాసనకి సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై వాసన. అందరికీ నమస్కారం. అమ్మ వాసన్న మీ అందరి కోసం ఎంతో పోరాటం చేసి ఈ పట్టాలు తీసుకొచ్చారు. మీ అందరికీ సొంతిల్లు కట్టించాలని, మీ సొంతింటి కళ్ళని నెరవేర్చాలని వాసన్న ఎంతో పోరాటం చేశారు. జగనన్న కూడా మీ అందరికీ ఎన్నో పథకాలు మీ ఆడవాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. మీరు ఒకరి మీద డిపెండ్ కాకుండా, మగవాళ్ళ మీద, మీ భర్తల మీద డిపెండ్ కాకుండా జగనన్న ఎంతో సాయం చేస్తున్నారు. అట్లే మీకు అందరికీ వాసన్న గెలిచాక మళ్ళీ మీ అందరికీ ఇల్లు కూడా కట్టిస్తారు గవర్నమెంట్ తరఫున. అక్కడ అగ్రహారం దగ్గర 13,000 మందికి, వెంగముక్కలపాలెం దగ్గర 12,000 మందికి అందరికీ ఎంతో టౌన్షిప్గా తయారు చేసి డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్లు, వాటరు, అన్ని సదుపాయాలతో ఎంతో బాగా మీకు ఏర్పాటు చేస్తారు. అక్కడ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీకు ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ వాసన్నని మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. పట్టాలు ఇవ్వకూడదు, మైనింగ్ ఇవ్వాలా, మైనింగ్ ల్యాండ్ అది అని మాట్లాడారు. అంతకు ముందుల వాళ్ళ గవర్నమెంట్లో ఆ ల్యాండ్లో అక్కడ మైనింగ్ ఇవ్వకూడదు, వేరే దానికి ఇవ్వాలి, వేరే దానికి వాడాలని చెప్పి కోర్టులు వేసింది వాళ్ళే. అంటే మన పట్టాలు ఇస్తుంటే కోర్టులు వేసి ఆ రకంగా ఆపిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేయాలో అర్థం కాకుండా, అంటే అంత ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి గారితో ఒకరోజు మాట్లాడాను. సార్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు,
మరి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అన్ని డివిజన్లో వెరిఫికేషన్ చేశారు. దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మరి ల్యాండ్ కొని ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ల్యాండ్ చూడటం జరిగింది. చూసిన తర్వాత దాదాపు 230 కోట్లు కావాల్సి వచ్చింది. మరి డబ్బులు రావటం కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం వాళ్ళు మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మోసం చేస్తున్నారు, మీకు పట్టాలు ఇవ్వరు, మరి వాళ్ళు కావాలని ఎలక్షన్ కోసం మోసం చేస్తున్నారని మాట్లాడారు. నేను అప్పుడైతే ఒకటే చెప్పాను, నాకు మోసం చేసే అలవాటు లేదు. నేను కనుక వాళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీయే చేయనని చెప్పాను. నేను రాజకీయాలే మానేస్తానని చెప్పాను. మరి డబ్బులు రావడం ఆలస్యమైంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఎలక్షన్ టైం కాబట్టి అందులో చేయూత కార్యక్రమం ఉంది, అలాగే ఆసరా, ఈ రెండింటికే 12,000 కోట్లు కావాల్సి వచ్చే పరిస్థితి. డబ్బులు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆలస్యమైతే నేనైతే నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టాను. నేను సీఎం ఆఫీస్ ఫోన్ చేసి నేను పోటీ చేయను, మీరు ఆ డబ్బులు అయిపోతే అని చెప్పి నేను హైదరాబాద్లో కూర్చున్నాను. ఈ లోపల పేపర్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉంది కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం రాత్రం మొదలుపెట్టారు. వాసు సీఎం మీద అలిగాడు, మరి పార్టీ మారుతాడో ఏం చేస్తాడో అలిగాడు, అన్నీ చేశాడు. మరి అలిగి హైదరాబాద్ కూర్చున్నాడు. నేను అలిగింది నా కోసం కాదు. నేనేమన్నా నాకు స్థలాలు ఇమ్మని అడిగానా, లేకపోతే నాకేమన్నా రాసి ఇమ్మని చెప్పి అడిగానా? నేను అడిగింది ప్రజలకి పట్టాలు ఇవ్వడానికే తప్ప వేరే దానికి నేను అలగలేదని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. మరి ఆ తర్వాత ఒకటే చెప్పాను, డబ్బులు పడితే ఒంగోలు వస్తానని చెప్పిన. డబ్బులు వేశారు, కలెక్టర్ అకౌంట్ వేశారు, ఒంగోలు వచ్చాం. వచ్చిన తర్వాత డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, డబ్బులు పడ్డాయి కానీ ఇంకా టైం లేదు, పట్టాలు ఎక్కడిస్తాడు, 25,000 మందికి పట్టాలు ఎక్కడిస్తాడో, అది అయ్యే పని కాదన్నారు. నేనైతే ఒకటే చెప్పాను, పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని కూడా ఈ సభలో తెలియజేస్తాను. ఏమా మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ, మీ సచివాలయంలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు తంబేసారా లేదా? ఏమా గతంలో ఎప్పుడన్నా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా? ఎప్పుడన్నా ఇచ్చారా? ఎందుకు రిజిస్ట్రేషన్ చేశామో తెలుసా? గతంలో కొంత పట్టాలు ఇస్తే ఇచ్చిన పట్టాలు మీరు తొందరగా ఇల్లు కట్టుకోకపోతే దొంగ పట్టాలు సృష్టించేవాళ్ళు. అక్కడ పాత ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి దొంగ పట్టాలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలా జరగకూడదు. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే జీవితాంతం మీ పేరు ఉంటుంది, వేరే వాడు వచ్చి అది దాని మీద హక్కు ఎవరికి ఉండదనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ మరి అయిపోయింది. రిజిస్టర్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు దొంగ పట్టాలు ఇస్తున్నారు అంటారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి పట్టాలు మొదలుపెట్టి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు కొంతమందికి ఇచ్చి చేస్తుంటే అవి దొంగ పట్టాలంట. ఒక ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు వచ్చారు ఆ ప్రోగ్రాంకి. అవి దొంగ పట్టాలు అంటాడు ఈ జనార్దన్ గారు. నేను అడుగుతా ఉన్నా, సరే నువ్వు నేను ఇందాక కూడా ఏదో ప్రెస్ మీట్లో చూపిస్తున్నట, ఇది ఒక పట్టా ఇస్తున్నాడు, ఇది వేరే రకంగా ఇస్తున్నారని. నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, ఎదురు కూర్చో. నేను ఇక్కడ కూర్చుంటా, వాడు కూర్చో. నీ ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారిని తీసుకుని రా, నీ ఇష్టం వచ్చినట్టు కలెక్టర్లు కానీ ఎవరినైనా తీసుకుని రా. నాకు అధికారులు కూడా పనిలే, నేను పట్టా చూపిస్తా, మీకు ఇచ్చే పట్టా చూపిస్తా. అది దొంగ పట్టా అయితే నేను వెంటనే రాజీనామా చేసుకుంటా. అది నిజమైన పట్టా అయితే నువ్వు పోటీ చేయకుంటావు అని అడుగుతా ఉన్నా. అది డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఊరికే టీవీ దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు, రా జనంలోకి రా, నేను వస్తా, నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేస్తావని అడుగుతా ఉన్నా. రెండోది కూడా చెప్తా ఉన్నా, ఇది కరెక్ట్ అయితే, ఇది తప్పుడు
పట్టా అయితే నా యావత్ ఆస్తిని నాకు ఎంత ఉందో ఎంత ఉంటే అంత అతనికి రాసిస్తా. అతని యావత్ ఆస్తిని ఒకళ్ళ అది నిజమైన పట్టాలు అయితే ఆయన ఆస్తిని ప్రజలకు రాసిమని చెప్పండి. అంతే. ఈ రెండు ఈ వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా పొద్దుగులా టీవీలో కూర్చొని ఆంధ్రజ్యోతి ఈనాడు రాపిస్తుంది కాదు, నేరుగా ప్రజలకు రా. ఏ డివిజన్ రమ్మంటారు చెప్పు, నేను వస్తా, ఎదురుగా కూర్చుందాం. ఇది దొంగ పట్టాలైతే ఛాలెంజ్ అనుకుంటే సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు 9 నెలల్లో మీకు అక్కడ ఇల్లు కట్టిపించి అన్ని చేపించి 9 నెలల గృహప్రవేశం చేపిస్తానని చెప్పి కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ గృహప్రవేశానికి కూడా మీకు దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తాను, మీ ఇంటికి భోజనానికి వస్తాను కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండేదానికి ఈ కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎన్ని మాటలు నేను చెప్పినా నమ్మొద్దు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా. అతను ఎవరు వస్తే డైరెక్ట్గా ప్రజల ముందుకు రమ్మని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేగాని దొంగ మాటలు చెప్పి ప్రజలు భయపెట్టి మోసం చేసేదానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అతనికి తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉంటే గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ